హలో అండి. ఇవాళ మనం అమ్మమ్మల కాలం నాటి పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దీన్ని ఎనీ టిఫిన్లోకైనా లేదంటే రైస్లోకైనా తీసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏమిటంటే ముద్దపప్పు, నెయ్యి, వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడితో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఒకసారి మీరు కూడా నేను ఇప్పుడు చేసే విధంగా చేసి మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకే, ఇది చాలా సింపుల్గా చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 200 గ్రామ్స్ టమాటాస్, ఒక 50 గ్రామ్స్ గ్రీన్ చిల్లీ తీసుకొని వీటన్నిటిని వాటర్లో బాగా కడుక్కోవాలి. ఈ గ్రీన్ చిల్లీకి ఉన్న ఈ తొడియాలు కూడా తీసేసేయండి. వీటిని బాగా కడుక్కున్న తర్వాత ఒక ప్యాన్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ టమోటాలు డైరెక్ట్గా కాకుండా కొంచెము ఒక 4 ముక్కలు కూడా చేయండి. అప్పుడు మీకు ఇది ఫ్రై అవ్వటం అనేది చాలా త్వరగా ఫ్రై అవుతుంది. డైరెక్ట్గా టమాటా కనుక అలానే వేసినట్లయితే అది ఫ్రై అవటానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసి స్టవ్ మీద పెట్టి ఫ్రై చేయండి. దీన్ని మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే ఇది అడుగంటుతుంది. కొంచెం తినేటప్పుడు కొంచెం బిట్టర్గా అనిపిస్తుంది. ఓకే, తర్వాత మనము ఒక 5-6 ఎల్లిపాయ రెబ్బలను తీసుకొని దీంతోపాటు ఒక స్పూను చింతకాయ పచ్చడి కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత, అంటే ఇది టమాటో ముక్కల్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిన తర్వాత దీన్ని ఇందులోనికి ఎల్లిపాయ రెబ్బలు, చింతకాయ పచ్చడి 2 వేసేసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసేయండి. కంప్లీట్గా చల్లారాలి. ఇది చల్లారిన మిశ్రమాన్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడే మన టేస్ట్కు తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మిక్సీకి పట్టించండి. ఇది మరీ పేస్ట్ లాగా చేయొద్దు, కొంచెము అక్కడక్కడ పీసెస్ తగులుతుంటేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు. దీనికి బెస్ట్ కాంబినేషన్గా ముద్దపప్పు అని చెప్పొచ్చు. దీంట్లోకి నెయ్యి వేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి మేబీ ఇది ఐడియా ఉండకపోవచ్చు. 80s 90sలో పుట్టిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ పచ్చడి అనేది ఐడియా ఉంటుంది. దీన్ని ఒకసారి మీరు, ఇది రైనీ సీజన్ కాబట్టి మీకు ఎప్పుడైనా కోల్డ్ కాఫ్ ఇలాంటివి ఏదైనా అనిపించినప్పుడు, ఏమి తినాలని అనిపించినప్పుడు ఇవి బెస్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటంటే ఈ పచ్చడి అని చెప్పొచ్చు. మీరు దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, మన ఛానల్లో ఇంకా ఇలాంటి ఎన్నో తెలుగు ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఈ పచ్చడిని మీరు ఒకరోజు చేసుకున్నారంటే దాదాపు 1 వీక్ వరకు పాడైపోదు. బయట పెట్టుకొని వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కొంతమంది ఏంటంటే ఈ పచ్చడిని మిర్చిని టమాటాస్ని సపరేట్గా ఫ్రై చేస్తారు. దీనివల్ల మిర్చి అనేది బాగా ఫ్రై అవుతుంది, అదే టమాటా కూడా బాగా ఫ్రై అవుతుంది. లేకపోతే మనం ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఫ్రై చేస్తున్నప్పుడు మిర్చి ఫ్రై అవ్వదు, కుక్ అవుతుంది ఈ టమాటాలో ఉన్న వాటర్ తోటి. దానివల్ల కొంచెము తక్కువ రోజులు నిలబెట్టుకోగలుగుతాము. విడివిడిగా కనుక ఫ్రై చేసుకున్నట్లయితే మీరు దాదాపు 1 వీక్ వరకు కూడా బయట పెట్టుకొని వాడుకోవచ్చు.
ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.